హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మసాలాస్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా థిక్ గ్రేవీ వచ్చేలా, అలాగే టేస్ట్ కూడా వావ్ అనేలా చాలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఎప్పుడు చేసినా టేస్ట్ అనేది ఒకే విధంగా వస్తుందండి. లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి. ఉల్లిగడ్డలు సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ రావాల్సిన పని లేదండి. మూత పెట్టుకొని సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే 2 మీడియం సైజులో టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇలా టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకోవడం వలన కర్రీ తిగ్గా వస్తుందండి. కావాలంటే టమాటాలను సన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసి టమాటాల నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే 3/4 kg వరకు చికెన్ను క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఈ కర్రీ కోసం చికెన్ను మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు, టమాటా మిశ్రమం అంతా చికెన్కు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. అంతా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను 80% వరకు కుక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అప్పుడే ఈ చికెన్ ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అడుగు పట్టకుండా చికెన్కి అంతా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 4-5 పచ్చిమిరపకాయలను ఇలా ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలను చివర్లో యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ సూపర్గా వస్తుందండి. కావాలంటే పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చికెన్ తినని వాళ్ళు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తినేస్తారు. మా పిల్లలు మాత్రం ఈ కర్రీ చాలా ఇష్టపడి తింటారండి. ఇదేనండి ఈ కర్రీలో సీక్రెట్. 2-3 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే గుమగుమలాడేలా, అలాగే తిన్నా కొద్దీ తినాలనిపించేలా థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని ఎందులోనైనా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు.